ఆర్జే పురుషోత్తం గారి ఇల్లుదేనా? అవునయ్యా. ఇంతకు మీరెవరు? నేను ఆర్జే భార్యను కలవాలి, తనతో మాట్లాడాలి. తనతో మాట్లాడాలా? నేను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. అలాగే సార్. అమ్మగారు, మిమ్మల్ని కలవడానికి పోలీస్ స్టేషన్ నుంచి ఎవరో వచ్చారు. ఇప్పుడు స్టేషన్ నుండా? చూడండి, నా పేరు విరాన్. రేపటికి మీ భర్త మిస్ అయ్యి 1 year అవుతోంది. ఆ ఫైల్ నేనే ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నా. మిస్ అయ్యి సంవత్సరం అవుతుంది. కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చారు. అదే ఇన్వెస్టిగేషన్ చేద్దామని వచ్చాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. నాకిప్పుడు మీతో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మాకు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ జరిగింది. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆయనంటే ప్రాణం. ఇంకా మా మామయ్య నన్ను కూతురులాగా చూసుకుంటారు. ఆర్జేగా తను చాలా బిజీ. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మ్యారేజ్ అయిన నెలలోపే ఆయన మిస్ అయ్యారు. ఎప్పట్లాగానే కామ్కి వెళ్తానని చెప్పి తిరిగి రాకపోయేసరికి భయం వేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. చూడండి అపూర్వ గారు, మీకు విషయం చెప్పాలి. నేను పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే. మీ భర్త మిస్ అయిన అదే రోజు ఆగస్ట్ 22న మా నాన్న శవమే కనిపించారు. కొన్ని విషయాలు బట్టి చూస్తే మీ భర్త మిస్సింగ్ కేసుకి మా నాన్న ఫైల్కి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తిలా కాకుండా ఓ కుటుంబంలో వ్యక్తిలా దీని వెనక మర్మం ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నా. మీరు అబద్ధం చెప్తున్నారని కాదు, నిజాన్ని దాస్తున్నారు. మీరు చెప్పే సమాధానాన్ని బట్టి ఈ 2 కేసులకి పరిష్కారం దొరుకుద్దనిపిస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఎంక్వైరీ ఇక్కడి వరకు వచ్చిందంటే నిజం ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. నా పేరు అపూర్వ. మాది మధ్యతరగతి కుటుంబం. ప్రసాద్ గీతలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. నాకేం కావాలో మా అమ్మ నాన్నకి బాగా తెలుసు. వాళ్ళ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. నన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళ డ్రీమ్. అలా అమ్మ నాన్న కోరుకున్నట్టుగానే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి జరిగింది. హలో. అమ్మగారు, ఈరోజు కార్యం కదా, అలాగే పూలు స్వీట్లు అన్ని ఏర్పాటు చేసేసారా? అన్ని ఇస్తే గది రెడీ చేసేస్తాను. బావగారు, అబ్బాయి జాతకం ప్రకారం ఈరోజు ముహూర్తం బాగోలేదట. ఎల్లుండి ముహూర్తం బాగుందంట, మార్చుకోమని పంతులు గారు చెప్పారు. మన్మధరావు జాతకాలు బాగా చెప్తాడు. ఎల్లుండే కదా, అప్పుడే పెట్టుకుందాం. బాబుగారు, ఎల్లుండి వరకు ఆగలరా? లేకపోతే అమ్మా నాన్నల దగ్గర ప్రేమగా పెరిగిన నాకు ఇక నుండి అన్నీ నా భర్తే అని తలుచుకుంటేనే ఏదో తెలియని ఫీలింగ్. మీరు నిజంగానే ఆర్జేనేనా? అదేంటి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా? అస్సలే మాట్లాడటం లేదు కదా, అందుకే. మీ వాయిస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మీ వాయిస్ అంటే పడి చేస్తారు. మీరు నా హబ్బీగా దొరకడం నా అదృష్టం. నిజమా? సరే, గుడ్ నైట్, పడుకో. ఇంకా అదేంటి, ఎక్కడికి? ముహూర్తం ఎల్లుండికి మార్చారు కదా, నేను కింద పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి.
ముహూర్తమే కదా మార్చింది. ఇంకా మీరు పైన పడుకుంటే మనం సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అయినా ఇవన్నీ మీరు నమ్ముతారా? నమ్మాలి కదా, ఆచారాలు అనేది పెద్దవాళ్ళు ఊరినే పెట్టలేదు, వాటి వెనక బలమైన కారణాలే ఉంటాయి. ఆ కారణాలు ఏంటో మనకు తెలీదు. మనం లోపల ఏం చేసినా వాళ్ళకి తెలియదు కదా. తెలియకపోయినా పాటించడం మన వాళ్ళకి ఇచ్చే గౌరవం. సరే, మీ ఇష్టమే నా ఇష్టం. ఏమండి, ఆ విషయంలో తను నాకన్నా ఎక్కువ ఎక్సైటింగ్గా ఉన్నాడు అనుకున్నా. కానీ పెళ్ళైన 2వ రోజే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నా కూడా నచ్చిన వ్యక్తి లేకపోతే ఎంతో వెల్తిగా ఉంటుంది. అలాంటిది ఎవరూ లేని చోట తన కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ తోచదు.